హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బియ్యం ఇంకా శనగపప్పుతో కొత్తగా మరొక పాయసం రెసిపీని చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు బియ్యంతో చాలా రకాల పాయసాలు అయితే చేస్తుంటారండి, బట్ ఇలాంటి పాయసం అయితే అస్సలు ఎప్పుడు చేసి ఉండరండి. చాలా రుచిగా ఉంటుంది. క్రీమీగా నోట్లో వేసుకుంటే వెన్నెల జారిపోతుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత బాగుంటుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు బియ్యం వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు వరకు జీడిపప్పులను తీసుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక 10 జీడిపప్పుల వరకు అయితే ఈ రైస్లోకి యాడ్ చేసుకుందాము. చూడండి, ఇలా 10 వరకు యాడ్ చేసుకుని మిగతా జీడిపప్పుని అయితే పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇప్పుడైతే పావు కప్పు వరకు బాదం పప్పుని కూడా తీసుకొని ఇందులో నుంచి కూడా ఒక 10 లేదా 12 వరకు బాదం పప్పుల్ని రైస్లోకి యాడ్ చేసుకొని మిగతా బాదం పప్పుని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనము గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ శనగపప్పు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఈ రైస్ శనగపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు, అంటే ఒక 5 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయండి. ఇవి ఎప్పుడైతే పూర్తిగా చల్లారిపోతాయో ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందులోకి వీటిని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఈ జార్ అనేది కొంచెం పెద్ద జార్ తీసుకున్నట్లయితే మనకు మిక్సీ పట్టేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పాలని తీసుకొని ఇందులో నుంచి సగం వరకు వేసుకోండి. మిగతా సగం పక్కన పెట్టి ఒకసారి అయితే వీటిని మిక్సీ పట్టుకొని తీసుకుందాము. మొత్తం పాలు ఒకేసారి వేయకుండా ఇలా సగం వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా సగం పాలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు మరోసారి మిక్సీ పట్టి తీసుకుందాము. అలాగే మరి ఫైన్గా కాకుండా కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి. అంటే మనకు రవ్వ ఎలా అయితే ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నట్లయితే పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా ఇప్పుడు మనము రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాము. ఇలా నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, వాటిని ఫస్ట్ అయితే మనం కొన్నింటిని రైస్లోకి యాడ్ చేసుకున్నాము. మిగతా వాటిని పక్కన ఉంచుకున్నాం కదండి, వాటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చక్కగా వేగిపోయాయి కదండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నుంచి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసి వీటిని పక్కన పెట్టుకుందాము, అంటే గార్నిషింగ్ కోసం అనమాట. మిగతా వాటిని అయితే ఇందులోనే ఉంచేసుకున్నానండి. సో ఇలా ప్యాన్లోనే ఉంచుకొని ఇందులోకి పాలనైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి 1 లీటర్ పాలు పడతాయండి, అంటే 4 కప్పుల పాలు అనమాట. నేను ఇక్కడ చిక్కటి గేదె పాలు అయితే తీసుకున్నానండి. ఈ పాయసంలోకి చిక్కటి పాలు వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీరు ప్యాకెట్ పాలు యూస్ చేస్తున్నట్లయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి, అప్పుడే పాయసం టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పాలను వేసుకొని పాలలు పొంగొచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాము. చూడండి, పాలలు పొంగొచ్చాయి, అలాగే పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ రైస్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే దీన్ని యాడ్ చేసే ముందు ఒకసారి బాగా కలుపుకోండి. అడుగు నుంచి బాగా కలుపుకొని తర్వాత యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సర్ జార్లో కొద్దిగా నీళ్ళని పోసుకొని కడిగి ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేసి ఇప్పుడు ఈ పాయసాన్ని మధ్య మధ్యలో కలుపుతూ బాగా చిక్కగా అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి. అంటే మనకు ఈ బియ్యపు రవ్వ మెత్తగా ఉడికిపోవాలన్నమాట. దాదాపుగా ఒక 10 నిమిషాల వరకు అయితే టైం పడుతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఈ రవ్వ కొంచెం మెత్తగా ఉడికిపోయి దగ్గరికి వచ్చింది కదండి. ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకుందాము. మనం చెక్ చేసినప్పుడు ఎలాంటి పలుకు తగలకుండా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇందులోని రవ్వ అయితే. బట్ ఈ రవ్వ అయితే ఇంకా మెత్తగా అయితే ఉడకలేదండి. సో ఇప్పుడు ఈ పాయసాన్ని ఇంకొకసారి బాగా కలిపి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మరో 4-5 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉడికించుకుందాము. ఇక్కడ చూడండి, ఇలా ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మరోసారి చెక్ చేసి చూద్దాము. ఈసారి అయితే రవ్వ సాఫ్ట్గా ఉడికిపోయిందండి, అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట.
సో ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం పంచదార అనేది యాడ్ చేసుకుందాము. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి 1.5 కప్పుల పంచదార అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీకు తీపి కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 2 కప్పుల వరకైనా సరే వేసుకోవచ్చు. ఇలా పంచదార వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 4 లేదా 5 యాలకుల్ని దంచి ఆ పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మరోసారి బాగా కలుపుకొని ఈ పంచదార అనేది కరిగించుకుందాము. పంచదార కరిగేసరికి మనకు పాయసం అనేది కొంచెం పలచబడుతుందనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుందండి. ఇప్పుడైతే గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత జస్ట్ ఒక 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నట్లయితే పాయసం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి 2 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. పాయసం కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఈ పాయసం ఇలా కొంచెం థిక్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. పల్చగా ఉండే కంటే ఇలా మనకు చిక్కగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు పల్చగా కావాలనుకుంటే మరికొన్ని పాలనైనా సరే వేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు పక్కకు తీసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి కొన్ని డ్రై ఫ్రూట్స్, వాటితో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే అమృతం లాంటి పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు ఈ పాయసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసినట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. అంటే మనకు ఐస్ క్రీమ్ లాంటి టేస్ట్ అయితే యాడ్ అవుతుందనమాట. అదైతే మీ ఇష్టము, ఎలా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.